హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుణ్ణి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదు. తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. సూర్యుని చూసి పండు అనుకొని అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుని కొడతాడు. అప్పుడు హనుమంతుడు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అది చూసిన వాయుదేవుడు, ఓ దేవరాజా, ఎంత పని చేశావు, నా కుమారుడిని వజ్రాయుధంతో కొట్టి గాయపరిచావు. అప్పుడు ఇంద్రుడు, నీ కుమారుడు అని నాకు తెలియదు, అతని అల్లరిని మాత్రమే దండించాను. సూర్యుడిని తాకుకుంటే నేను ఆ పని చేసేవాడిని కాదని చెప్పుకుంటాడు. వాయుదేవుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా నాకు నేనే శిక్షించుకుంటానని ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. వాయుదేవుడు గుహలోకి వెళ్ళడం వల్ల గాలి లేక జీవులు ప్రాణులు చనిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు వాయుదేవుడి దగ్గరికి వెళ్లి, ఓ వాయుదేవ, నీ కుమారుడని తెలియక ఇంద్రుడు దండించాడు, నీ కోపాన్ని విడిచి లోకానికి గాలి అందించని అడుగుతాడు బ్రహ్మదేవుడు. అప్పుడు వాయుదేవుడు, నా కుమారుడు స్పృహ కోల్పోయి పడుకుని ఉన్నాడు, నా కుమారుడు లేస్తే గాని నేను బయటకు రానని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు వాయుదేవుడితో, నేను చేసిన తప్పుకి నీ కుమారుడిని బతికించడమే కాదు, నీ కుమారుడికి ఒక వరాన్ని ఇస్తున్నాను, నా వజ్రాయుధమే కాకుండా అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదని వరం ఇస్తాడు. అందుకని హనుమంతుడిని ఏ ఆయుధం కూడా